Hi comrades, this is PRAJASYNYAM Shankar. Welcome to PRAJASYNYAM News and Law channel. Friends, now we are going to next part of jurisprudence and legal theory. Jurisprudence and legal theory. Today I would like to explain about the sources of law. Explain about sources of law. The word source literally means rising from the ground. The word source literally means rising from the ground. ఏ గ్రౌండ్ని బేస్ చేసుకుని రైజ్ అయింది అంటే ఈ లా. సోర్సెస్ ఆఫ్ లా అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లాస్ ఉన్నాయి మనకి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లాస్ ఉన్నాయి. ఆ లాస్ అన్నీ కూడా డిఫరెంట్ సోర్సెస్ నుంచి రైజ్ అవ్వడం జరిగింది. డిఫరెంట్ సోర్సెస్ నుంచి రైజ్ అవ్వడం జరిగింది. సో అందుకే సోర్స్ మీన్స్ రైజింగ్ ఫ్రమ్ ది గ్రౌండ్. ఏ గ్రౌండ్ని బేస్ చేసుకుని రైజ్ అవుతుంది. దట్ ఈస్ మీన్స్ సోర్స్. దట్ ఈస్ మీన్స్ సోర్స్. Now the topic is sources of law. Topic is sources of law. The expression source of law may mean the origin from which rule of human conduct come into existence and derive legal force or binding character. ఏదైతే ఈ లా అనేది ఉందో అది ఆరిజిన్, దేని నుండి ఆరిజిన్ అయింది, ఏ సోర్స్ నుంచి ఆరిజిన్ అయింది, ఏ సోర్స్ నుండి పుట్టింది, అది ఏ విధంగా లీగల్ బైండింగ్ క్యారెక్టర్ అనేది అడాప్ట్ అయింది, ఏ విధంగా అది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది ఒక లా కింద అన్న అన్ని అంశాల గురించి డీల్ చేసేదే సోర్సెస్ ఆఫ్ లా. ఫ్రెండ్స్, జనరలీ సోర్సెస్ ఆర్ టూ కైండ్స్. సోర్సెస్ ఆర్ టూ కైండ్స్, ఫార్మల్ సోర్సెస్ అండ్ మెటీరియల్ సోర్సెస్. Formal sources means it is that source of law, formal source of law which gives the validity or authority for the enforcement of law. ఒక లాని మనం ఎన్ఫోర్స్ చేయాలంటే దానికి వ్యాలిడిటీ ఉంటుంది, అథారిటీ ఉంటుంది. సో దట్ ఈస్ టు బి ట్రీటెడ్ యాజ్ ఫార్మల్ సోర్స్. దట్ ఈస్ టు బి ట్రీటెడ్ యాజ్ ఫార్మల్ సోర్స్ ఆఫ్ లా. నెక్స్ట్ కైండ్ ఈజ్ మెటీరియల్ సోర్సెస్. మెటీరియల్ sources. It is that source which gives the matter or content to a principle of law. ఒక ప్రిన్సిపల్ ఆఫ్ లాకి సంబంధించినటువంటి కంటెంట్ అయి ఉంటుంది అది. దట్ ఈస్ టు బి ట్రీటెడ్ యాజ్ మెటీరియల్ సోర్స్ ఆఫ్ లా. మెటీరియల్ సోర్స్ ఆఫ్ లా. దీస్ మెటీరియల్ సోర్సెస్ కెన్ బి ఫర్దర్లీ క్లాసిఫైడ్ ఇంటూ, ఫర్దర్లీ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్: హిస్టారికల్ సోర్సెస్ అండ్ లీగల్ సోర్సెస్. నౌ we are going historical sources. Now we are going to historical sources. It is the source which expresses the history or evolution for the principle of law and the circumstances through which it is attained the form of law. అంటే హిస్టారికల్ సోర్సెస్ అంటే ఏ హిస్టరీని బేస్ చేసుకుని అది లా కింద ఫామ్ అయింది, ఏ హిస్టరీని సోర్స్గా చేసుకుని, ఏ హిస్టరీ సోర్స్ని బేస్ చేసుకుని లా కింద ఫామ్ అయింది అన్నది మనకి చెప్పడం అనేది జరుగుతుంది హిస్టారికల్ సోర్సెస్లో. అంటే హిస్టారికల్ సోర్సెస్ అంటే జనరల్గా ఇప్పుడు హిందూ లా ఉంది, అదేవిధంగా మహమ్మదియన్ లా ఉంది, అదేవిధంగా క్రిస్టియన్ లా ఉంది. ఆల్ దీస్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ది సమ్ హిస్టరీ ఆఫ్ దట్ రిలీజియన్స్. ఆ మతాలను బేస్ చేసుకుని పర్సనల్ లాస్ అనేవి రావడం జరిగింది. సో ఆ మతానికి సంబంధించి ఒక హిస్టరీ అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఓన్లీ పర్సనల్ లాసే కాకుండా కస్టమరీ లాస్ ఉంటాయి. అంటే కొన్ని ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటివి రికగ్నైజ్ చేస్తుంది, లాస్ రికగ్నైజ్ చేస్తాయి, కోర్ట్స్ రికగ్నైజ్ చేస్తాయి. సో అటువంటి వాటిని కస్టమరీ లాస్ అని చెప్పడం జరుగుతుంది. సో హిస్టారికల్ సోర్సెస్ మీన్స్ ద లా డెరైవ్డ్ ఫ్రమ్ ది హిస్టరీ. ద లా డెరైవ్డ్ ఫ్రమ్ ది హిస్టరీ. హిస్టరీ నుంచి డెరైవ్ అయ్యేటటువంటి లాస్ని హిస్టారికల్ లాస్ అంటాం. ఆ సోర్స్ని హిస్టారికల్ సోర్సెస్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా లీగల్ సోర్సెస్ వెరీ ఇంపార్టెంట్. లీగల్ సోర్సెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ద లీగల్ సోర్స్ ఈజ్ దట్ through which gets its authority and binding force. లీగల్ సోర్సెస్కి
అథారిటీ అండ్ బైండింగ్ ఫోర్స్ అనేది ఉంటుంది ఈ లీగల్ సోర్సెస్ ఆఫ్ లాస్కి సంబంధించి. అదేవిధంగా ఈ లీగల్ సోర్సెస్కి సంబంధించి అథారిటీ అండ్ బైండింగ్ ఉంటుంది. ఇట్ ఈస్ గేట్ త్రూ విచ్ ఇట్ మస్ట్ పాస్ బిఫోర్ ఇట్ బికమ్స్ ఏ బైండింగ్ రూల్ ఆఫ్ లా. బైండింగ్ రూల్ ఆఫ్ లా. ఫర్ ఎగ్జాంపుల్, ఏ రూల్ మే బికమ్ ఏ రూల్ ఆఫ్ లా బికాజ్ ఇట్ ఈస్ పాస్డ్ బై ది లెజిస్లేచర్. లీగల్ సోర్సెస్ అనేవి మోస్ట్లీ వీటిని లెజిస్లేచర్స్ ద్వారా పాస్ చేయబడతాయి. లెజిస్లేచర్స్ పాస్ చేసినటువంటి ఈ యొక్క లాస్ని, ఏవైతే ఈ యాక్ట్స్ వారు లెజిస్లేచర్స్ ద్వారా ఎనాక్ట్ చేయబడతాయో, అసెంబ్లీస్ ద్వారా కానీ పార్లమెంట్స్ ద్వారా కానీ కొన్ని యాక్ట్స్ ఎనాక్ట్ చేయబడతాయి, కొన్ని చట్టాలు తయారు చేయబడతాయి. ఫైనల్లీ ద అథారిటీ డిక్లేర్స్ ఇట్ ఈజ్ టు బి ట్రీటెడ్ యాజ్ అన్ యాక్ట్. వీరు డిస్కస్ చేసి ఒక ఫ్రేమ్ చేసి వీరు ఫైనల్గా అప్రూవల్ అనేది అథారిటీ నుంచి పొందడం జరుగుతుంది. అథారిటీ నుంచి పొందడం జరుగుతుంది. గజెట్ ద్వారా దాన్ని యాక్ట్ కింద తీసుకురావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ లీగల్ సోర్సెస్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ సోర్సెస్. ఈ లీగల్ సోర్సెస్లో మనం చెప్పుకోవాలంటే ద లీగల్ సోర్సెస్ విల్ హ్యావ్ బైండింగ్ ఫోర్స్ అండ్ క్లాసిఫైడ్ లీగల్ సోర్సెస్ 4 divisions. ఈ యొక్క లీగల్ సోర్సెస్ని ఫర్దర్లీ క్లాసిఫైడ్ ఇంటూ 4 types. లెజిస్లేషన్ విచ్ గివ్స్ రైస్ టు ఎనాక్ట్ లా, ప్రెసిడెంట్ విచ్ గివ్స్ రైస్ టు కేస్ లా, custom which gives rise to customary law, agreement which gives rise to conventional law. All these are the divisions of legal sources. All these are the divisions of legal sources. లీగల్ సోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. లీగల్ సోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. జనరల్గా సోర్సెస్ని 2 kinds కింద డివైడ్ చేయడం జరిగింది. ఫార్మల్ సోర్సెస్, మెటీరియల్ సోర్సెస్. ఫార్మల్ సోర్సెస్ అంటే ఏంటో చెప్పుకున్నాం. మెటీరియల్ సోర్సెస్ ఫర్దర్లీ డివైడెడ్ ఇంటూ 2 types, హిస్టారికల్ సోర్సెస్ అండ్ లీగల్ సోర్సెస్. హిస్టారికల్ సోర్సెస్ అంటే ఏంటో చెప్పుకున్నాం. లీగల్ సోర్సెస్ అంటే ఏంటో కూడా చెప్పుకున్నాం. లీగల్ సోర్సెస్ ఫర్దర్లీ డివైడెడ్ ఇంటూ classified into 4 divisions: legislation, precedent, custom, agreement. Legislation which gives rise to enacted law, precedent which gives rise to case law, custom which gives rise to customary law, agreement which gives rise to conventional law. All these are the classifications of legal sources. Classifications of legal sources. These are the kinds of sources of law. These are the kinds of sources of law. Thank you for watching. If you have any problem, please contact 9885590959.